చూడండి మన గోవిందాల గుడి అయితే గుర్తొస్తుంది మనకి. మొత్తం ఇత్తల సామాన్లు అంగిడిలాగా కంప్లీట్గా ఇత్తల సామాన్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడే ఒక చిన్న వాచ్ అయితే తీసుకున్నాను. ఇది 10 euros అయితే పడింది, అంటే 1000 రూపాయలు అనమాట. తను ఇదైతే మీ ఆవిడికి బాగుంటుంది అని చెప్పి ఇదైతే ఇచ్చింది. గంట కూడా ఉంది ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఏమైనా వెరైటీ ఆఫ్ ఇవి అమ్ముతారేమో చూద్దాం. ఇక్కడ కూడా 10 రూపాయల సామాన్లు అంగిడిలాగా ఉంది ఇది. ఇక్కడైతే మొత్తం అన్ని అమ్మాయిలు రిలేటెడ్ అన్నీ అమ్ముతారు. ఇప్పుడే అడిగాను ఇది ఎంత అని చెప్పి. 180 euros అయితే చెప్పాడు. అండ్ అయితే ఏదో మొత్తం బట్టల షాప్ లాగా ఉంది, మన తిరుపూర్ బజార్ లాగా. కొత్తిమీర కరివేపక్కి కొత్తిమీర. హాయ్ గైస్, ఈరోజు నెదర్లాండ్స్లో ఒక రేణిగుంట సంత లాంటి ఒక మార్కెట్ అయితే వచ్చా నేను. ఇక్కడ ఏమంటే స్పెషల్, ఇది ఓన్లీ సాటర్డే సండే మాత్రమే ఓపెన్లో అయితే ఉంటుందట. అరౌండ్ 2000 షాపుల పైన అయితే ఉంటుంది. అండ్ ఇది హోల్సేల్ మార్కెట్ అని అయితే చెప్తున్నారు. సో మనము లోపలికి వెళ్ళి అసలు ఏం షాప్స్ ఉంటాయి, అక్కడ ఏమేమి అమ్ముతారు, ఎంత రేట్లు ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాము. నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్ గానే ఉంది, అంటే ఏముంటుంది లోపల అనేది. ఇక్కడ చూసారంటే ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ లోపలికి మనం వెళ్ళి లెట్స్ సీ ఏముంది ఏమి ఎక్కడ అన్ని చూసి మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. చలో ఇన్సైడ్. ఇక్కడ చూడండి ఎన్ని కార్లు అయితే వచ్చినాయో. సో ఇది నేను చెప్పినట్టు సాటర్డే సండే మాత్రమే ఓపెన్లో ఉంటుంది. సో ఇక్కడ మొత్తం నాకు తెలిసి మ్యాక్సిమం నెదర్లాండ్స్లో ఉండే వాళ్ళందరూ చాలా మంది అయితే కార్లో వచ్చి షాపింగ్ చేసుకుని మొత్తం వేసేసుకుని వెళ్తున్నారు. ఇక్కడ 2 సింహ ద్వారాలతో అయితే వీళ్ళు మనకైతే వెల్కమ్ చెప్తారు. చూడండి సింహ ద్వారాలు అయితే ఉన్నాయి. ఇన్ గ్యాంగ్ ఎంట్రీ. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంది ఏమి అనేది. ఓ వావ్, సంత స్టార్ట్ అయిందండి. మనం ఏదన్నా షాపింగ్ కూడా చేద్దాము, ఏదో ఒకటి కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయని చెప్పి విన్నా. సో షాపింగ్ చేద్దాము. చూడండి చిన్న పిల్లలకి స్వెట్ షర్ట్స్ లాగా ఉన్నాయి. 3 euros అంట. అంటే నేను €1 100 రూపాయలండి. సో మీరు ఇంకా మీద నేను యూరోస్లో చెప్తా అంటాను, దాన్ని 100లో కన్వర్ట్ చేసుకుని. 1 euro అంటే 100 రూపాయలు, 10 euros అంటే 1000 రూపాయలు అనమాట. సో ఇక్కడ బట్టలన్నీ అమ్ముతున్నారు. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. ఈ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ చూసారంటే రేటు ఎక్కడ వేయలేదు వీళ్ళు. ఇక్కడ చూసారంటే 15 euros. ఈ బ్యాగ్ 1500 అనమాట. సో ఏ బ్యాగ్ తీసుకున్నా 1500 అనే ఉంది. సో ఈ బ్యాగ్ కూడా 1500 బాగుంది. ఇది నేను ప్రైమార్క్లో తీసుకున్నా, 20 euros కంటే 2000కి తీసుకున్నా. ఇక్కడికి వచ్చిందంటే 1500కి వచ్చింటుంది. సో అలానే మనం కొంచెం ముందుకు వెళ్దాము, చూద్దాం ఇంకా ఏమున్నాయి. ఇది యాక్చువల్గా మనకి ఎగ్జిబిషన్ లాగా పెడతారు కదా మన ఇండియాలో, ఇక్కడక్కడ గ్రౌండ్స్లో. అలా అయితే అనిపిస్తుంది నాకు తెలిసి. మీకు బాగానే కనిపిస్తుంది అనుకుంటా అన్నా. రింగ్స్, చైన్స్, బ్యాంగిల్స్, కీ చైన్స్, బ్యాగ్స్ రకరకాలుగా అయితే ఉన్నాయి. చాలా రకాల బ్యాగ్స్ అయితే ఉన్నాయి. లోపల చూడండి ఎన్ని రకాల బ్యాగ్స్ ఉన్నాయో, లెదర్ బ్యాగ్స్ అన్ని. సో టీ షర్ట్స్, ఒక్క బొమ్మ టీ షర్ట్స్ ఇవి. షూస్ అమ్ముతారు, బాగుంది. చూడండి ఇది ఒకటి 1500 అంట, 15 euros. చూడండి టీ షర్ట్స్, టాండ్ జీన్స్ అంటారు కదా అవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 50 euros, 5000 వరకు పడుతుంది అది. సో సేమ్ మన గ్రౌండ్స్లో పెడతారు కదా ఎగ్జిబిషన్స్, అలానే అయితే ఉన్నాయి ఇవి. కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉందే తీసుకుందాం మనం కూడా. ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే, మంచిగా అనిపిస్తే. చూడండి చిన్నవి పిల్లలు వేసుకునేలాగా, పెద్దవాళ్ళు వేసుకుంటారు అవి. చిన్న జీన్స్ షర్ట్స్ లాగా. మొత్తం షాప్ అంతా అవే ఉంది. సో దీని లోపలికి వెళ్దాం ఒకసారి, చూద్దాం. ఇక్కడ ఏదో ఇది ప్యాంటా, చూడండి ఇది కొంచెం ప్యాంట్ లాగా ఉండే బ్యాగ్ లాగా అయితే ఉంది. ఇవి బ్యాగ్స్ లాగా ఉన్నాయి.
బట్ ఇది వచ్చి చిన్న నిక్కర్ అనమాట. నిక్కర్లో లాగా బ్యాగ్స్ ఉన్నాయి కామెడీగా. ఇది చూడండి స్వెట్ షర్ట్ లాగా బాగుంది చూడడానికి. మనం తీసుకుందామా? ఇది వద్దులే. సో దీని లోపలికి అయితే వెళ్దాం. చూడండి అమ్మాయిలు వేసుకునే ప్యాంట్స్ €10, ₹1000 అనమాట. బాగున్నాయి ప్యాంట్స్. షర్ట్స్ €25, అంటే 2500. ఇది ఏది ఇక్కడ తీసుకున్నా కూడా 25 అంటే €30 ఉన్నాయి ఆల్మోస్ట్. జీన్సెస్ అన్నీ. సో ఇవన్నీ అలానే ఉన్నాయి. మనం ఇంకోటి లోపలికి వెళ్దాం కొంచెం. అక్కడ మళ్ళీ ఏదో షాప్స్ ఉన్నట్టున్నాయి, చూద్దాము. ఇది వచ్చి ఎంట్రీ హాల్ 3 అనమాట. 3 లోపలికి అయితే ఎంటర్ అవుదాం. షూస్ ఉన్నాయి. ఎంటర్ అవగానే మనకైతే దర్శనం ఇచ్చాయి షూస్. ఇక్కడ చూడండి వీడియో గేమ్ ఆడుకునేదానికి ఉంది. వీడియో గేమ్ షాప్ లాగా చిన్నపిల్లలకి ఆడుకునేవన్నీ బొమ్మలన్నీ ఇక్కడైతే పెట్టున్నారు. నైస్, బాగుంది. కాస్ట్లీగా ఉంటాయి, అదొకటే కొంచెం ప్రాబ్లం. ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి. మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా కాస్ట్లీ ఉంటాయి. కొందామంటే అక్కడే కొనొచ్చు కదరా అనిపిస్తుంది. బట్ ఇక్కడే ఉండే వాళ్ళకి ఇంకా తప్పదు. అలాగే అప్పుడప్పుడు వచ్చి జస్ట్ గెస్ట్ లాగా వచ్చి వెళ్ళే వాళ్ళు అయితే తీసుకోవచ్చు, ఒక గుర్తుగా ఉంటుంది. ఇక్కడ చూడండి టోఫీలు అమ్ముతాడు. ఇట్లా వెళ్దాం రండి. ఇక్కడ రెయిన్ కోట్స్ అవి అన్నీ అమ్ముతున్నారు. మేబీ రెయిన్ కోట్స్ ఏమన్నా తీసుకుందాం. ఇక్కడ మొత్తం రెయిన్ కోట్స్ బాగున్నాయి. రెయిన్ కోట్స్ €45 అంట. ఇది చూడండి €45 అంటే 4500. బాబోయ్. అట్లా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే బాగుంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్ముతారు ఇక్కడ. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, టైప్ రైటింగ్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, టైప్ రైటింగ్. ఇది వచ్చి పింగాణి ఇవి గ్లాసెస్ అన్నీ అమ్ముతారు. ఇక్కడ చూసారంటే ఇవి బాగున్నాయండి. ఇక్కడ రెయిన్ కోట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇటువంటి టైప్ రెయిన్ కోట్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అంటే మొత్తం ఫుల్ కవర్ అయ్యేలాగా వస్తుంది. ఇవి చూద్దాం, ఒకటి ఏదైనా తీసుకునేదానికి ట్రై చేద్దాం. ఎంత ఉందో కాస్ట్ దీని మీద అయితే ఇలా €45 అంట. సో 4500 ఈ రెయిన్ కోట్ తీసుకున్నా. సో మనం చూద్దాం, కొంచెం వీడియో తీసేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ అయితే అది తీసుకుంటా. అన్ని షాప్స్. షూస్ అయితే బాగున్నాయి. ఇలానే చూసుకుంటా వచ్చామంటే మొత్తం రెయిన్ కోట్స్. షూస్ ఇక్కడ చూడండి. బ్యాగీ ప్యాంట్స్ చాలా బాగున్నాయి. బ్యాగీ ప్యాంట్స్ లావుగా కనిపిస్తుందని అనుకుంటాను. ఇవన్నీ రెయిన్ కోట్సే. ఇది రెయిన్ కోట్ సెక్షన్ అనమాట మొత్తం ఇక్కడ. సో ఇక్కడ గాజు బొమ్మలు అయితే గాజు వస్తువులు అయితే అమ్ముతారు. గాజు వస్తువులు, పింగాణి బొమ్మలు. చూడండి బాగుంది. ఒక తల్లి తన కొడుకుని పెట్టుకోనుంది, చాలా బాగుంది. సో ఇది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అమ్ముతారు. ఇక్కడంతే మొత్తం కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మానిటర్స్ అవైతే అమ్ముతున్నారు ఇక్కడ ఈ షాప్లో కంప్లీట్గా మనకి కిచెన్ రిలేటెడ్వి, వాక్యూమ్ క్లీనర్స్ అవైతే అమ్ముతారు. అయితే జీన్స్ ప్యాంట్స్ అవి అమ్ముతారు. సో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. సో ఈ ప్లంబింగ్ వర్క్ చేసే వాళ్ళకి బాగా యూస్ అయ్యే ఇవైతే మొత్తం ఏరియా అంతా ప్లంబింగ్ వర్క్, శీలలు కొట్టుకునేదానికి వాటికి ఉంటాయి కదా, అవన్నీ అయితే అమ్ముతారు ఇక్కడ. స్క్రూ డ్రైవర్స్, కటింగ్ ప్లేయర్స్, చాకులు ఉందండి. వచ్చి స్క్రూ డ్రైవరు, ఇవి అలాంటిదే మొత్తం. అదే ప్లంబింగ్ చేసే వాళ్ళకి ఇలాంటిది, ప్లంబింగ్ చేసే వాళ్ళకి బాగా యూస్ అవుతుంది ఇదైతే.
సో ఇక్కడ ప్లంబర్స్ కూడా బాగా ఎక్కువ ఉంటారు, లేకపోతే వీళ్ళే ఇళ్లలో చేసుకునేస్తారు ప్లంబింగ్ రిలేటెడ్ కూడా. వీళ్ళే అందరూ మెకానిక్స్ అనమాట. ఇక్కడ చాలా మందిని అబ్జర్వ్ చేశా, వాళ్ళే ఇళ్లలో మ్యాక్సిమం ఇలాంటి వస్తువులను కొనుక్కొని వాళ్ళే అయితే చేస్తూ ఉంటారు మొత్తం. చూడండి కంప్లీట్గా ప్లంబింగ్ రిలేటెడ్ ఇవే కనిపిస్తున్నాయి. చాకు, సో స్క్రూ డ్రైవర్సు, సీలలు, ఇవి స్క్రూ డ్రైవర్సు, చీలలు, సో సీట్స్, సైకిల్ సీట్స్ చాలా బాగున్నాయి. సో సేమ్ మొత్తం ఈ ఏరియా మొత్తం అంటే ఒక్కొక్క రోలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే పెట్టుకొని వీళ్ళైతే అమ్ముతున్నారు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ లాగా మార్కెట్లో. ఇక్కడ చూడండి, ఐ థింక్ సిడీస్ అనుకుంటా, మన డివిడీస్, సాంగ్స్, సినిమాలు అయితే ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి అన్నీ. మన తెలుగు సినిమా ఏమైనా కనిపిస్తారేమో అని చూస్తాను, మొత్తం ఇంగ్లీష్ సినిమాలే ఉన్నాయి ఇక్కడ. చూడండి మన గోవిందాల గుడి అయితే గుర్తొస్తుంది మనకి. మొత్తం ఇత్తల సామాన్లు అంగిళ్ళలాగా కంప్లీట్గా ఇత్తల సామాన్లు ఉన్నాయి ఇక్కడ. ఇత్తలు, గాజువి, పింగాణివి బాగున్నాయి. చూడండి ఓల్డ్ క్లాక్, గంట కూడా ఉంది ఇక్కడ. గంట కనిపిస్తుంది చూడండి. సేమ్ మన గోవిందరాజ స్వామి వారి గుడి వైబ్ అయితే ఉంది ఇక్కడ. షాపుల్లాగా మొత్తం ఇందో ఇక్కడ చూడండి పూజా సామాగ్రి. మన హిందువులు ఎవరైనా వచ్చి కొంటారని చెప్పి కంప్లీట్గా పూజా సామాగ్రి కూడా పెట్టుకొని అమ్ముతున్నారు ఇక్కడ. నైస్, చూస్తే హ్యాపీ అనిపించింది. మన హిందువులది ఇక్కడ కనిపించిందంటే హ్యాపీనే కదా. షూ అయితే మీకు నేను చూపిస్తా చూడండి. ఇలా పెద్ద పెద్ద కాళ్ళతో వచ్చిన షూస్ అయితే ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా, సో ఫుల్ కవర్ చేసుకునేలాగైతే షూస్ అయితే మోడల్ చేస్తుంటారు వీళ్ళు. చాలా బాగుంటుంది, చాలా మంది వేసుకొని ఉంటారు అమ్మాయిలు. సో బ్యాగ్స్, మన ల్యాప్టాప్ బ్యాగ్స్ అండ్ కాలేజ్ బ్యాగ్స్ లాగా. ఇక్కడ చూడండి వాచెస్ అమ్ముతున్నారు. వాచెస్ అండ్ బ్రాస్లెట్స్ అయితే ఉన్నాయి. ఒక వాచ్ అయితే తీసుకోవాలి నేను. ఇలా కాకుండా అమ్మాయిల వాచ్ ఏదన్నా ఉంటే ఒకటి తీసుకోవాలా. మా వైఫ్ ఒకటి అమ్మని చెప్పింది, ఇలా బెల్ట్ వాచ్ ఏదన్నా ఉంటే చూద్దాం. ఇంకా ఈ బెల్ట్ వాచ్ బాగా, ఇంకా చూద్దాం, ఇంకా ఎక్కడన్నా ఉంటే తీసుకుందాం. లోపలికి వెళ్ళి చూద్దాం, ఉంటుందేమో. సో మన 10 రూపాయల సామాన్ల అంగిడిలాగా ఉంది ఇది. ఇక్కడైతే మొత్తం అన్ని అమ్మాయిలు రిలేటెడ్ అన్నీ అమ్ముతారు. నెక్లెస్లు, వాచెస్, బ్యాంగిల్స్, బాగుంది. కుక్క చైన్లు లాగా ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి, చాలా పెద్దవి. చూడండి ఇంత పెద్దవి మన వల్ల కాదు వేసుకోవడం. చిన్నగా ఉంటే చూద్దాం. సో ఈ ఎంట్రీ హాల్ 2లో అయితే మనం చూసేసాము. మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇంకా ఉన్నాయి షాప్స్, పెద్ద హాల్స్లో అయితే పెద్ద పెద్ద షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఏమైనా వెరైటీ ఆఫ్ ఇవి అమ్ముతారేమో చూద్దాం. ఇక్కడ కూడా సూట్ కేసులు అమ్ముతారు. సో మన ఇంటికి కావాల్సిన అన్ని సామాగ్రి, వంట సామాగ్రి, సో మనకి ప్లేట్స్ కానీ, ఈ విధంగా బౌల్స్ కానీ, ఈ అన్నం పెట్టుకునేదానికి దానికి బౌల్స్ కానీ, ఇవన్నీ అయితే లోపలికి వెళ్ళి చూసి అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి సైకిల్స్ అమ్ముతున్నారు. ఇక్కడ సైకిల్స్ బాగా ఇది కదా, ఫేమస్ కదా. సైకిల్స్ చాలా అవసరం కదా ఇక్కడ వాళ్ళందరికీ. సో సైకిల్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇట్లాంటి స్కూటర్లు, బైక్స్ అన్నీ ఇప్పుడు ఇండియాలో కూడా బాగా ఫేమస్ అయిపోయాయండి. ఇది ఎంత ఉందో చూద్దాం అమౌంట్. ఇక్కడ చూడండి సైకిల్స్, బైక్, కేటీఎం బైక్ లాగా బైక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇండియాలో కూడా బాగా ఫేమస్ అయిందండి బాబు ఈ బైక్స్. చిన్నపిల్లలకి చాలామంది బర్త్డే గిఫ్ట్స్ కింద కొనిస్తూ అంటారు ఈ బైక్స్. ఎంతో అడుగుదాం ఒకసారి. భయ్యా హౌ మచ్? సో ఇప్పుడే అడిగాను ఇది ఎంత అని చెప్పి. 180 యూరోస్ అయితే చెప్పాడు. అంటే 18,000 రూపాయలు అనమాట ఈ బండి. మన ఇండియాలో నాకు తెలిసి 8,000కి అలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు 8,000, 10,000 లోపలే వస్తూ ఉంటుంది. ఇక్కడ 18,000 రూపాయలంట. ఇప్పుడు చూడండి స్పీకర్స్ కానీ, ఇలా స్ట్రీమ్ చేసుకునేదానికి కొన్ని ఎలక్ట్రానిక్ రిలేటెడ్
కిచెన్ ఐటమ్స్ అయితే ఇక్కడైతే పెట్టున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చి నాకు తెలిసి ఇదేమో అర్థం కావట్లా, మీకు ఏదన్నా తెలిస్తే చెప్పండి. ఇది ఏదో హెయిర్ డ్రైయర్ లాగా ఉంది, బట్ హెయిర్ డ్రైయర్ అయితే కాదు. రకరకాల పర్ఫ్యూమ్స్ అయితే అమ్ముతున్నారు. ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్స్ తెచ్చారా అని అడుగుతారు కదా, అలాగే నెదర్లాండ్స్ నుంచి పర్ఫ్యూమ్ తెచ్చారంటే లేదు, ఇందాక 40 నుంచి తీసుకొని వచ్చానని చెప్పేద్దాం అనుకుంటానా. ఇక్కడైతే ఏదో మొత్తం బట్టల షాప్ లాగా ఉంది, మన తిరుపూర్ బజార్ లాగా. మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాము, ఏదన్నా మనం ఏమైనా తీసుకునేలాగా ఉంటుందేమో. ఇది చూడండి, 20 euros, 2000 రూపాయలు ఈ డ్రెస్. ఇది అమ్మాయిలు చెమ్కీలు డ్రెస్ లాగా ఉంది. సో అన్ని ఆడవాళ్ళకే ఉన్నాయి మ్యాక్సిమము. సో ఇది జీన్స్ షర్ట్స్ అన్ని రకాలన్నీ ఇక్కడైతే పెట్టున్నారు. సో అలానే మనం ఇక్కడ పెద్దగా ఏం తీసుకునేది లేదు. బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి చూడండి, ఇది ఒక్కటి 1000 రూపాయలు అంట. ఎందుకు 1000 రూపాయలు? ఇది ఏముందిరా దీంట్లో? అయితే ఇప్పుడు ఎంట్రీ హాల్ 5లోకి అయితే ఎంటర్ అవుదాం. మనం ఇప్పటికే 2 ఎంట్రీ హాల్స్ చూసాం, ఇది 3వది. ఇక్కడ డాల్ఫిన్తో అయితే మనకి వెల్కమ్ చెప్తున్నారు. ఇదంతా నైట్ బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి. 6 euros అంటే ఇది 10 euros మామూలుగా. ఇదైతే మనకి ఆఫర్లో 6 euros వస్తుంది బెడ్షీట్ పట్టుకొని పడుకునేదానికి. ఇక్కడ చూడండి, బైక్స్ అన్నీ అమ్ముతున్నారు. ట్రావెల్ బ్యాగ్స్, బైక్స్ అండ్ కార్స్ అయితే అమ్ముతున్నారు. ఈ వాచెస్ అబ్బాయిలది 10 euros అంట, అంటే 1000 రూపాయలు అనమాట. ఇవి కూడా అమ్మాయిలది 10 euros, 1000 రూపాయలు. ఇదేదో 7.5 euros అంటే 750 రూపాయలు. చూద్దాం ఏదన్నా కొనేదానికి. సో ఇప్పుడే ఒక చిన్న వాచ్ అయితే తీసుకున్నాను. ఇది 10 euros అయితే పడింది, అంటే 1000 రూపాయలు అనమాట. తను ఇదైతే మీ ఆవిడకి బాగుంటుంది అని చెప్పి ఇదైతే ఇచ్చింది. సో చూద్దాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్. పేపర్ రోల్స్ అనమాట, ఇవన్నీ బాగున్నాయి. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది బాబోయ్. ఇది చూసారా? ఇవేమో తెలిస్తే నాకైతే కమెంట్ చేయండి, నేనైతే చెప్పలేను. ఓ, మన అబ్బాయిలకి టీ షర్ట్స్, ప్యాంట్స్, నైట్ షర్ట్స్, స్వెట్ షర్ట్స్, రెయిన్ కోట్స్, ఇలాంటిది ఏదన్నా ఒకటి తీసుకుందామా అని చెప్పి అయితే చాలా రోజులు అనుకుంటాను. అమ్మాయిలకి రెయిన్ కోట్ బాగుంటుంది కదా పొడుగ్గా. ఎంతో చూద్దాము. ఇది కాస్ట్ ఇంకా ఉన్నాయి, అట్లా చూద్దాం రండి. సో రెయిన్ కోట్స్ ఉన్నాయి బాగానే, రెయిన్ కోట్స్ తీసుకుందాం. ఆ లెదర్ది డ్రెస్ అయితే చూపించాను కదా, అది 230 euros అంట, అంటే 23,000 అనమాట. ఆ ఒక్క షర్టు, లెదర్ షర్టు కొందాం అనుకున్నా, మరి 23,000 టూ మచ్ కాస్ట్లీ అనిపించింది. సో తీసుకోలేదు. మన ఇండియాలోనే అలాంటివి దొరుకుతాయి కొంచెం తక్కువ రేట్కి. చూద్దాం పదండి, ఇంకా ఏమన్నా ఉన్నాయేమో, ఇంకా ఏదైనా కొనే ఉంటాయేమో. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద వాల్ క్లాక్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత ఉంది? 99 euros అయితే ఉంది. ఇది 99 euros అంటే మన దాంట్లో ఆల్మోస్ట్ 99,900 అనమాట. సో పెద్ద పెద్ద షాప్స్ కానీ, పెద్ద పెద్ద షోరూమ్స్ కానీ అయితే బాగుంటాయి. ఇవన్నీ ఫ్లవర్ బుకేస్ అవి అమ్ముతారు. పెద్ద పెద్ద షోరూమ్స్ కానీ ఇవి అయితే బాగుంటాయి. సో ఇవి చాక్లెట్స్ లాగా అనమాట, పపాయ, లెమన్, ఇవన్నీ చాక్లెట్స్. అవి డ్రై ఫ్రూట్స్ ఇందాక నేను చూపించింది. ఇవన్నీ చాక్లెట్స్ అంట, రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. 3.95 euros 100 grams అంట, అంటే 395 రూపాయలు 100 grams. ఇక్కడ పక్క చూసారంటే మొత్తం చాక్లెట్స్ అయితే ఉన్నాయి, చాలా చాక్లెట్స్ రకాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ. సో ఈ శాంపుల్కి అయితే ఇచ్చింది ఆవిడ, బాగానే ఉంది. తింటే మొత్తం చాక్లెట్స్, ఏదైనా తీసుకో 100 grams 195 రూపాయలు. ఇక్కడైతే చిన్నపిల్లలకి బట్టలు అయితే ఉన్నాయి, మన టీపీ స్ట్రీట్ బట్టలు అనమాట ఇవన్నీ. సో ఇక్కడ పిల్లలకి బొమ్మలు కూడా అమ్ముతారు, చిన్న చిన్న బొమ్మలు బాగున్నాయి. బార్బీ డాల్స్, సెల్ ఫోన్స్, డిఫరెంట్ సెల్ ఫోన్స్, బెల్జియన్ చాక్లెట్స్. సో ఇక్కడ నేపాల్ రిలేటెడ్ డ్రెస్సెస్ అయితే అమ్ముతారు, నేపాలియన్స్ లాగా. బాగుంది.
ఇక్కడ చూడండి ఎవరో నేపాల్ అమ్మాయి ఉన్నారు. సో ఇక్కడ మనం బయట నుంచి చూసామంటే కంప్లీట్గా అండి మొత్తం షాపులే. నాకు తెలిసి పొద్దున వస్తే సాయంత్రం వరకు షాపుల్లో తిరిగేదానికే సరిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ కొంచెం కూర్చొని ఇక్కడ ఫుడ్ అన్ని తెచ్చేసుకొని ఇక్కడ తినేసి ఇక్కడ మొత్తం షాపింగ్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. అన్ని షాపులు అయితే ఉన్నాయి. నేను చెప్పాను కదా అరౌండ్ 2000 షాప్స్ అయితే ఉంటాయి. 2000 షాప్స్ అంటే చూసుకోండి ఎంత పెద్దదో ఇది. ఇక్కడ వెళ్తా అంటే వస్తూనే ఉన్నాయి షాప్స్. సో కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం ఒకసారి. అక్కడ ఏదో ఉన్నట్టుంది షాప్స్ బాగా. అక్కడికి ముందుకు వెళ్ళి చూద్దాం పోలే. డెకరేటివ్ ఐటమ్స్ లా సామ్రాజ్యం లాగా ఉంది ఇక్కడ. ఇవన్నీ ఉన్నాయి చూడండి. మొత్తం డెకరేటివ్ ఐటమ్స్, పూలు, చిన్న చిన్న పూల కుండీలు, పింగాణివి, డెకరేటివ్ పూలు పెట్టినేదానికి పింగాణివి, మట్టివి, రోజు పింగాణివి, ఇవన్నీ మట్టిలాగుంది. సో ఎన్ని ఉన్నాయి చూడండి డెకరేషన్ ఐటమ్స్. పెద్ద సామ్రాజ్యంలానే ఉంది ఇది ఇక్కడ చూస్తా అంటే. చూడండి ఎంత పెద్ద జార్ ఉందో. ఇది పెద్ద పెద్ద షోరూమ్స్ కానీ పెద్ద పెద్ద హోటల్స్ లోపల పెట్టిన దానికైతే బాగుంటుంది ఇలాంటివి. చాలా బాగా అయితే ఉంది ఇక్కడ అంతా. ఒకవేళ మనం ఏదైనా కొన్నా కూడా ఇండియాకి తీసుకొచ్చేటప్పుడు పగిలిపోద్ది. సో అందుకే మనం ఏం కొనం. ఇక్కడ గుర్రాలు ఇవి అయితే పెట్టున్నారు. ఇది జస్ట్ పిల్లలకి ఒక రౌండ్ ఎలా ఉంటాయి వాటర్ ఫౌంటైన్ చుట్టూ. ఒక్క రైడ్ కి ఒక రౌండ్ తిరిగి వచ్చేదానికి €3 అంటే $300. మా వాడు వచ్చినుంటే ఖచ్చితంగా ఎక్కుంటాడు వాడు. ఇక్కడ చూసారంటే ఇది కంప్లీట్ గా ఫ్రూట్ మార్కెట్ ఉన్నట్టుంది. సో ఫ్రూట్ మార్కెట్ లో చూడండి ఇది అది ఏ ఫ్రూట్ మీరు చెప్పండి నాకు. ఇది వచ్చి నాకు తెలుసు అవకాడోస్, ఆరెంజెస్. ఇవి వచ్చి ప్లమ్స్ అంటారు అనుకుంటా. ప్లమ్స్ బాగుంటాయి ఇవి. ప్లమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత తిన్నా నేను కూడా, బాగుంటాయి. దోసకాయలు ఉన్నాయి, పైనాపిల్స్, వాటర్ మిలన్. సో ఇక్కడ అన్నీ చూసామంటే మనకి ఇంకా మన వంట సామాగ్రి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది టమోటాస్, ఎర్రగడ్డలు, వంకాయలు, ఎర్రగడ్డలు. ఇది వచ్చి క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. ఇది క్యాప్సికమ్ అండి, ఒకలాంటి క్యాప్సికమ్. సో ఎర్రగడ్డలు, మంచి ఎర్రగడ్డల వాసన మార్కెట్లో ఉన్నట్టుంది ఇక్కడ చూస్తా అంటే. ఎర్రగడ్డల వాసన అంతా. ఇదైతే ఫుల్గా రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ మార్కెట్ అనుకుంటా. వెజ్ మార్కెట్ అంటే ఇక్కడ. అక్కడ పక్కన ఇంకో బిల్డింగ్ కనిపిస్తాం కదా అదైతే క్యాసినో అని చెప్పారు. చాలా పెద్ద మార్కెట్ అండి ఇదైతే. అసలు ఒక రోజు అయితే సరిపోదు మొత్తం తిరిగేదానికి. సో ఇక్కడ పైనాపిల్స్, క్యారెట్స్, తెల్లగడ్డ, క్యాబేజ్, కొత్తిమీర, కరివేపక్కి, కొత్తిమీర, స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. స్వీట్స్ మొత్తం ఈ షాపులు అండి భయంకరంగా మన మార్కెట్ లానే ఉంది. మన గంగమ్మ గుడి మార్కెట్ లాగా మొత్తం అంతా. ఇక్కడ ప్లమ్స్, ఇవి యాపిల్స్ అంటారు కదా చాలా కాన్ఫిడెంట్ గా, కానీ ఇవి యాపిల్స్ కావు, ఇవి ప్లమ్స్ అంటారు. చాలా బాగుంటాయి. అది మంచిగా జ్యూసీగా అయితే ఉంటుంది అది. సో ఇక్కడ చూడండి మొత్తం వంకాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయి, ద్రాక్షాలు, ప్లమ్స్. ఇది చూడండి కిలో. ఇది చూడండి ప్లమ్స్ కిలో €3. ఇవన్నీ నట్స్ అనమాట. ఇవన్నీ నట్స్. ఇక్కడ అన్ని నట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇటు పక్క వచ్చామంటే ఇక్కడ వాటర్ మిలాన్, క్యాప్సికమ్, వంకాయ, టమోటా. కంప్లీట్ గా వాచెస్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఒక వాచ్ తీసుకున్నా. ఆ గుండాన్ని వచ్చి అది కొంచెం లూజ్గా ఉందంటే కొంచెం టైట్ చేసి అంటే కొంచెం లింక్స్ అయితే తీసిస్తున్నాడు. €35. ఇక్కడ చూడండి అంతా మీట్ అనమాట. చికెన్, మటన్, బీఫ్ స్టక్స్, చికెన్, మటన్. ఇదైతే చికెన్, ఇందాక నేను చూపించిన బీఫ్. ఇవన్నీ చూడండి కోడిని కవర్లో కట్టేసి పెట్టేస్తున్నారు.
ఇంకా మన సాంబ్రాణి వేస్తారు కదా, అవన్నీ ఉన్నాయి. ఇది చూస్తుంటే మనకి ఇక్కడ పూల మఠం దగ్గర షాప్స్ ఉన్నాయి కదా, అలా ఉన్నాయి. వాసన కూడా అదే వస్తుంది, అదే వాసన. నట్స్ ఉన్నాయి. సో కంప్లీట్ మార్కెట్ అనమాట. నైస్, బాగున్నాయి. ఇక్కడ ఓబా కుడెన్ స్పెషలిస్ట్ అంట. కారపూడి అనుకుంటా, పొడి ఫుడ్లా ఉన్నాయి. ఇవేనా? అవే బక్లా అక్కడ ఉన్నాయి రండి. బక్లా దేంతో చేస్తారు అది? అవి మా స్వీట్ అది. స్వీట్. ఓకే ఓకే. సో బక్లా అంట, స్వీట్ అంట, ఇంకా డ్రై ఫ్రూట్స్, చీజ్. బక్లా బాగుందంట చెప్పారు. కిలో మామిడికాయలు €1, అంటే $700 కిలో మామిడికాయలు. మామిడి పండ్లు. పిల్లలు కొనుక్కునే పీచు మిఠాయి చూసారా? పెద్ద పెద్దవి పెట్టి అమ్మేస్తున్నారు. చిన్నది వచ్చి €2.5 అంటే €250 ఇది. పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టి పీచు మిఠాయిలు అయితే అమ్మేస్తున్నారు ఇక్కడ. సో వెల్కమ్ అలోహా అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో వెల్కమ్ చెప్తున్నారు మనకి. సో గైస్ చూసారు కదా మార్కెట్. సో మీకు ఎలా అనిపించింది మార్కెట్? నేనైతే చూసుకున్నా, కొంచెం అయితే షాపింగ్ అయితే చేశాను అండ్ ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్. సో మీకు మార్కెట్ ఎలా అనిపించింది? ఇది చూసిన తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో ఒకసారి కుదిరితే కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. జై హింద్.